రాత్రి నుంచి తెల్లవారుజామున 7 గంటల దాకా పొదిలి పట్టణంలో దాదాపు 4 సార్లు భూమి కంపించిన సంఘటనలు పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి మనకు పొదిలి టైమ్స్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ అనుభవాన్ని నేను కూడా రాత్రి 12 గంటల 40 నిమిషాల అనంతరం శబ్దం రావడంతో నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి 2 నిమిషాల పాటు గమనించి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి పరిస్థితులు లేకపోతే ఇంటి బయట బండి ఉండటంతో ఏదైనా బండి కోసం వచ్చారా అనుమానంతో బయటకు వచ్చి చూసాం. అదేవిధంగా తెల్లవారుజామున 3 గంటలప్పుడు కూడా ఒకసారి నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన పరిస్థితులన్నీ. ఇలాంటి అనుభవాలు పట్టణంలో చాలామంది మన దృష్టికి తీసుకురాగా మనం మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందిని అడిగి తెలుసుకోగా దాదాపు జిల్లాలో కనిగిరి పొదిలి చుట్టూ ప్రాంతాల్లో నందనమేరళ్ళ చుట్టూ పలు ప్రాంతాల్లో పొదిలి కొండ కనిగిరి కొండ ఈ పరిసర ప్రాంతాలలో భారీగా కాకుండా స్వల్పంగా 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు వాళ్ళు మన మండల రెవెన్యూ అధికారులు మన దృష్టికి తీసుకొని తెలిపారు. మొత్తం మీద ఈ బొంకంపం వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా పొదిలి పట్టణంలో రాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 7 గంటలకు 4 సార్లు దాకా భూమి కంపించింది. 1 నుంచి 2 సెకండ్ల పాటు కంపించడంతో స్వల్ప శబ్దాలు రావటం, జనాలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి శబ్దం అని ఉన్న పరిస్థితి. కాకపోతే భూమి కంపించిందన్న సంగతి పట్టణ ప్రజలకు ఎక్కువ మంది దీని మీద దృష్టి సారించలేకపోయారు. అంటే 2 సెకండ్ల కంటే ఎక్కువగానే వచ్చి ఉంటే కొంత అప్రమత్తం ఉండే పరిస్థితి. 2 సెకండ్లు కాబట్టి భూమి కంపించడంతో స్వల్ప శబ్దాలే కావటంతో ప్రజలు దీనిపై గుర్తించలేకపోయారు. ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో భూమి పెద్ద ఎత్తున కంపించకపోవడంతో ప్రజలు భారీ భూకంపం రాకుండా స్వల్ప భూకంపం రావటం, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆ పొదిలి పరిసర ప్రాంతాలు ఊపిరి పీల్చుకోవాలని చెప్పాలి. మొత్తం మీద ఈ భూకంప ప్రభావం పొదిలి కనిగిరి ప్రాంతాలకు స్వల్పంగా 1 నుంచి 2 సెకండ్ల పాటు కనిపించిందనేది రెవెన్యూ అధికారులు మనకు ధృవీకరించారు. నిద్రలేశారండి 6:30, 6:25 మధ్యలో భూమి కంపించినట్టు సౌండ్ వచ్చింది. సరే బయట మామూలుగా ఏదో జరిగింటుంది, బయటికి చూశాను. బయటికి చూస్తే చాలా మంది కూడా ఏం సౌండ్ వచ్చింది అందరూ చర్చిస్తున్నారు. ఏంది విషయం అని చూస్తే మా ఎవరింట్లో కూడా ఏం జరగలేదు, కానీ బయట ఏదో భూమి కంపించినట్టు సౌండ్ వచ్చింది. తర్వాత బజార్కి వెళ్ళి విచారిస్తే కూడా అందరూ కూడా సౌండ్ వచ్చింది వాస్తవమే, అదే ట్రాన్స్ఫార్మర్ పేలినది ఎవరు అన్నారు, కానీ ఎక్కడా లేదు. కాబట్టి భూకంపం వచ్చింది సార్. తర్వాత మళ్ళీ మీడియాలో విచారించాను, ఇతర వెళ్ళితే భూమి కంపించింది వాస్తవమే. కనిగిరి ప్రాంతంలో కూడా మధ్య ప్రాంతంలో భూమి కంపించిన మాట వాస్తవం అండి. 3 సెకండ్ల పాటు భయంకరమైన సౌండ్ వచ్చింది, అది ఎవరు కూడా గమనించలేకపోయారు. అది కంప్లైంట్.